సాయిరామ్. గురుగారిక కుబేర దోషాలు అంటూ ఉంటారు. అసలు ఈ కుబేర దోషాలు అంటే ఏంటి? వీటి వల్ల ఎటువంటి దోషాలు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి? వీటి నివారణ ఏ విధంగా ఉంటుంది? సాయిరామ్ సాయిరామ్. అమ్మ, అష్ట దిక్కులలో కుబేర స్థానం అతి ప్రధానమైనదమ్మా. కుబేర స్థానము చాలా బలంగా ఉండాలి. ఇల్లు కట్టుకునేటప్పుడు కట్టుకున్న తర్వాత కూడా చాలా బలంగా ఉండాలి. ఎప్పుడు కూడా వీక్ ఉండకూడదు. అయితే వాస్తవానికి కుబేర బలం అంటే ఏంటిది? కుబేర బలము లేకపోతే ఎన్ని కష్టాలు ఉంటాయంటే అన్ని కష్టములు ఉంటాయమ్మా. అంటే ఏదైనా లోన్స్ రావడము ఆలస్యం బాగా అవుతున్నాయి అంటే మన గృహంలో కుబేర దోషము ఉన్నట్టుగా గుర్తించాలమ్మా. అలాగే కుబేర దోషాలు బలహీనంగా ఉన్నప్పుడు మనకు జరిగే ప్రధాన నష్టాలు ఏంటివి అని మనం చూస్తేనమ్మా, ధనము ఇంట్లో నిలబడకపోవడము, విపరీతమైన ఖర్చుని అదుపులో పెట్టలేము. ఎంత డబ్బు వచ్చినా కూడా నీళ్ళ లెక్క ఖర్చు అవుతూ ఉంటుందమ్మా. అంత ఖర్చు ఉంటుంది. బంగారము తాకట్టు పెట్టే స్థాయికి వచ్చేస్తారు. కొంతమంది అయితే బంగారాన్ని తాకట్టు పెట్టేస్తారు. ఎందుకంటే అమ్మా, ఏదైనా ఒక ఇంట్లో మనం అపార్ట్మెంట్ కల్చర్ కానీ, విల్లా కావచ్చు, ఇండివిజువల్ ఇల్లు కావచ్చు, నార్మల్ ఇల్లు కావచ్చు, మా విలేజ్ కట్టుకునే చిన్న ఇల్లు అయినా కూడా ప్రతి మనిషికి అంతో ఇంతో బంగారం అనేది ఉంటుందమ్మా. అది తాకట్టుకి వెళుతుంది, పెట్టుకోవాల్సిన వస్తుంటే ముందే సూచనలు ఇస్తుంది. అది మన ఇంట్లో కుబేరుడు చాలా బలము లేనట్టుగా మనం అర్థం చేసుకోవాలి. అలాగే కొన్ని రకాల గొడవలకు, కొన్ని రకాల పంచాయతీలకి, అన్నదమ్ముల పంచాయతీలు ఇలాంటివి వస్తుంటే కూడా కుబేరుడు బలహీనంగా ఉన్నట్టు మనం అర్థం చేసుకోవాలమ్మా. ఇంకా మనం చూస్తే కుబేరుడు బలహీనంగా ఉన్నట్టుగా మనం చూస్తే ఇప్పుడు షుగర్ వ్యాధితో భయంకరంగా బాధపడడం. సాధారణంగా వచ్చే షుగర్ వ్యాధి అంటే వంశపరంగా కొన్ని ఉంటాయమ్మా. కానీ అది షుగర్ వ్యాధితో చాలా విపరీతంగా బాధపడుతూ చాలా మనం ఇబ్బందులు పడుతూ వైద్య ఖర్చులు దాని పేరు మీద ఎక్కువ ఖర్చు పెడుతూ ఉన్నాము అంటే కుబేర స్థానం చాలా బలం లేదు అని మనం అర్థం చేసుకోవాలమ్మా. ఎందుకంటే అలాగే పుణ్యక్షేత్రాలకు వెళ్ళేది ఉంది, మొక్కుబడులు తీర్చుకునేది ఉంది. మనం పుణ్యక్షేత్రాలు వెళ్ళలేకపోతున్నాము. మనము ఏదైనా క్షేత్రాలు సమయానికి దర్శించలేకపోతున్నాం. కొన్ని శుభకార్యాలు చేయలేకపోతున్నాం. పెళ్ళిళ్ళు అంటే మ్యారేజెస్ కూడా బాగా ఆలస్యం అవుతుంది. అంటే సంవత్సరాల కొద్దిగా వాయిదా పడుతూ ఉన్నాయి. అప్పుడు ఏంటిదంటే మా కుబేరుడు అష్టదిక్పాలకులో ఆయన చాలా బలహీనంగా ఉన్నాడని మనం సూచన అమ్మ. ఇలాంటి దోషములు ఉన్నప్పుడు ఎందుకంటే మరి ఎక్కడ దోషం ఉంది, ఏంటిది, బలహీనంగా ఉండడానికి ప్రధాన కారణములు ఏంటిది అని మనం చూస్తే పడమర బాల్కనీ పెద్దగా ఉండి ఉత్తరం బాల్కనీ తక్కువగా ఉన్నప్పుడు కుబేరుడు మనకు అనుకూలించాడు, అనుకూలమైన సత్ఫలితాలు ఇవ్వడనమాట. అలాగే మనం చూస్తే దక్షిణం బాల్కనీ ఎక్కువగా ఉండి ఉత్తరం బాల్కనీ తక్కువగా ఉన్నప్పుడు ఆ ఇంట్లో ఏంటంటే కుబేరుడు బలహీనంగా ఉంటాడు, బలం తక్కువ ఉంటుంది. దిక్పాలకులో కుబేరుడు ఒకడు. ఆయన అనుగ్రహం ఉంటే అన్నీ ఉన్నట్టే. ఎందుకంటే ఈ ప్రపంచానికి ధనాధిపతి ఆయనే, నవనిధులకే నాయకుడు ఆయన అన్నమాట. అలా మనం చూస్తే ఈ అపార్ట్మెంట్ కల్చర్లో కుబేర స్థానంలో వాష్రూమ్స్ కట్టుకుంటూ ఉంటారు. 2 బెడ్రూమ్లు, ఈశాన్యం 1 బెడ్రూమ్, వాయుములో 1 బెడ్రూము, ఆగ్నేయంలో వంటగది, నైరుతిలో వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ పెట్టుకొని 2 కుబేర స్థానం పర్ఫెక్ట్గా అక్కడ 2 టాయిలెట్స్ కానీ, 1 కామన్ టాయిలెట్స్ కానీ, వాష్రూమ్స్ పెట్టుకుంటూ ఉంటారు. ఇలా పెట్టుకోవడం మూలంగా ఏమవుతుందంటే ఆ కుబేరం స్థానము బలహీనంగా ఉంటుంది. అలాంటి గృహంలో ఆర్థికమైన ఇబ్బందులు, ధనం బాగా ఖర్చు అవ్వడము, ధనం సమృద్ధిగా ఉండకపోవడం ఎవరి స్థాయిలో వాళ్లకు. అలాగే మనం చూస్తేనమ్మా, ఇంకా మాకు లేదండి, మా ఇంట్లో అయితే వాష్రూమ్స్ లేవు, మాకు చాలా వాస్తుపరంగా ఉంది అనుకుంటుంటారు చాలామంది. అయినా కూడా మాకు ధనం బాగా ఖర్చు అవుతుంటుంది, ఎంత అంటే అదుపు లేని ఖర్చు ఉంటుంది అని చాలామంది బాధపడుతూ ఉంటారమ్మా. అపార్ట్మెంట్ కల్చర్లో చూస్తేనమ్మా మనకు కొన్ని డిగ్రీస్ డిఫరెంట్ ఉంటుంది. కుబేర స్థానంలో ఈశాన్యంలో బాల్కనీ కారిడార్ పోర్ట్ వస్తుంటుంది. అది మంచి పోర్టు, శుభ పోర్టు అనుకుంటారు. కానీ కొన్ని డిగ్రీస్ తేడా వచ్చినప్పుడు కూడా కుబేరుడు మంచి సత్ఫలితాలు ఇవ్వరు. అలాగే మెట్లు వచ్చేసి మనకు
బాల్కనీని మనం ఒక ఉత్తరం దిక్కుని 3 భాగాలు చేసుకొని ఉత్తర వాయువులో పర్ఫెక్ట్గా మనం మెట్లు వేసుకున్నప్పుడు స్టెయిర్ కేస్ దోషం ఉండదమ్మా. అలా కాకుండా కుబేర స్థానం వరకు కూడా మెట్లు వచ్చేస్తుంటాయి. అంటే వాస్తవానికి ల్యాండింగ్లో మెట్లు లిఫ్ట్ రావడము, మెట్లు కొంచెం కుబేర స్థానం రావడము, ఆ స్థానం మొత్తం బరువు ఎక్కడము, దాని ఆర్థికంగా ఎన్ని బాధలు ఉంటాయో, ఆర్థికపరమైన బాధలు ఎవ్రీ మినిట్ కూడా వాళ్ళు ఎంత కష్టపడి కూడా ఫలితం రాక చాలా చాలా బాధపడుతూ ఉంటారనమాట. ఇలాంటి ఇబ్బందులు జరుగుతూ ఉన్నప్పుడు, అలాగే విల్లా కల్చర్లో అయితే కొన్ని చూస్తేనమ్మా కుబేరుడు డబుల్ హైట్ స్లాబ్స్ వస్తుంటాయి. కుబేర స్థానాన్ని కరెక్ట్గా 10/12, 14/12, 8/12 ఏదో పైనుంచి లివింగ్ కింది కనబడాలని చేసి అంతవరకు కట్ చేసేస్తుంటారు. డబుల్ స్లాబ్ హైట్ వచ్చేస్తుంది. వాస్తవాన్ని చూస్తే ఈశాన్యం ఉంటుంది, ఇటు వాయువులో ఉంటుంది, దక్షిణం, అన్ని దిక్కులు ఉంటాయి. కానీ పై ఫ్లోర్లో డబుల్ హైట్ కోసం మనం ఏం చేస్తామంటే ఆ స్థానాన్ని కత్తిరింపబడుతుంది. అప్పుడు ఏమవుతుందంటే ఆ ఫ్లోర్కి కుబేరుడు అనుగ్రహం లేక ఇంట్లో ధనము సరిగా సమృద్ధిగా దాచిపెట్టుకోలేము. అలాగే చూస్తే ఇంట్లో బంధువులు అన్నదమ్ముల మధ్య గొడవలు, చిన్న చిన్న పిల్లల మీద అరవడం, ఆడపిల్లలతో గొడవలు పెట్టడం, ఇలాంటివన్నీ కూడా రావడానికి ప్రధాన కారణం కుబేర స్థానం బలం లేకపోవడము. అందుకేనమ్మా కుబేర స్థానం బలము ఉండాలంటే కొన్ని పరిహారాలు ఉంటాయమ్మా. మేము వచ్చేసి పర్మనెంట్గా కుబేర అనుగ్రహ అష్టదిగ్బంధన అని చేస్తూ ఉంటానమ్మా. ఆయన ఏదైనా మనకు అప్పుల బాధని భయంకరంగా ఇచ్చి ఉంటే ఆల్రెడీ రుణ విమోచన అష్టదిగ్బంధన చేస్తూ ఉంటాను. దాంతోపాటు కుబేర అనుగ్రహ అష్టదిగ్బంధన అంటే ఆయన లేని లోటుని మనం సరిదిద్దుకోవాలి వాస్తు ద్వారా అమ్మ. అష్టదిగ్బంధనం ద్వారా ఎక్కడ కూడా మనం కూలగొట్టకుండా, పలగొట్టకుండా, మళ్ళీ బిల్డింగ్ని స్లాపులు వేయకుండా, ఉన్న వాష్రూమ్స్ అన్నీ పలగొట్టకుండా, ఎక్కడ కూడా రిపేర్ అనేది లేకుండా కట్టడి చేస్తూ ఉంటానమ్మా.